సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. ఈ ఆషాఢంలో షాపింగ్ కిలోలలో, సంతోషం టన్నుల్లో. కంచి చీరలు 1 కేజీ చీరల కొనుగోలుపై 1 కేజీ చీరలు ఉచితం. మారిగోల్డ్ శారీస్ కేజీ 450 రూపాయలు. బనారస్ శారీస్ కేజీ చీరలు ప్రారంభ ధర 700 రూపాయలు. 195 రూపాయల వెంకటగిరి ప్రింట్ శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ పై 66% ఆఫ్. కేవలం 66 రూపాయలకే. కంచి వింటేజ్ కాంబో 4 పీసులు 4995 రూపాయలు. క్యాజువల్ కుర్తీస్, స్ట్రైట్ ప్యాంట్స్, కుర్తీస్ పై 50% ఆఫ్. గర్ల్స్ స్కర్ట్స్, బాయ్స్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ పై 50% తగ్గింపు. మెన్స్ కాంబో సేవర్ బై 3 1500 రూపాయలు. ఇంకా బ్రాండెడ్ జీన్స్, షర్ట్స్, టీ షర్ట్స్ పై 1+1 ఆఫర్స్ మరియు అప్ టు 50% ఆఫ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, డిమార్ట్ పక్కన ఆర్ఆర్ పేట ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి. రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల ఏలూరు. ఫోన్స్ 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి.
భవిష్యత్తుకు బలమైన పునాది. సర్ సిఆర్ రెడ్డి ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాల నాక్ ద్వారా ఏ గ్రేడ్ పొందిన 19 సంవత్సరాల అనుభవం గల స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయ అనుబంధ విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాల ఏలూరు. 2026-27 విద్యా సంవత్సరానికి డి ఫార్మసీ, ఫార్మ్ డి, ఎం ఫార్మసీ కోర్సులలో అడ్మిషన్లు జరుగుతున్నవి. అత్యాధునిక ప్రయోగశాలలు, హెచ్పిఎల్సి, జిసి, ఎఫ్టిఐఆర్, యూవీ విజబుల్, స్పెక్ట్రోఫోటోమీటర్, డిసల్యూషన్ అపార్టర్స్ వంటి ఆధునిక పరికరాలతో నాణ్యమైన ప్రాక్టికల్ శిక్షణ అందించబడుతుంది. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, డిజిటల్ క్లాస్ రూమ్స్, మెడిసినల్ ప్లాంట్ గార్డెన్, యానిమల్ హౌస్, అత్యుత్తమ లైబ్రరీ, ప్లేస్మెంట్ సహాయం మరియు పరిశ్రమలతో అనుబంధం మా ప్రత్యేకత. మరి ఇంకెందుకు ఆలస్యం? ఫార్మసీ రంగంలో విజయవంతమైన కెరియర్ కోసం ఈ రోజే సిఆర్ రెడ్డి ఫార్మసీ కాలేజ్ ఏలూరులో చేరండి. అడ్మిషన్లకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ నంబర్లను సంప్రదించండి. 08812231492, 8125102117 మరియు 9985854428. ఎస్ఎంసి హాస్పిటల్ అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుతున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111, 70755811. నమస్తే, విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరు నగరంలో వాయు కాలుష్య నియంత్రణకు పటిష్టమైన ప్రణాళిక అమలు చేసి లక్ష్యాలను అధిగమించాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశాలు ఇచ్చారు. గురువారం స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో కాలుష్య నియంత్రణ మండలి, నగరపాలక సంస్థ, రవాణా, పోలీస్, అటవీ, పరిశ్రమలు సంబంధిత అధికారులతో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం జిల్లా స్థాయి అమలు కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధ్యక్షతన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం 2024, 25, 26 నిధులతో చేపట్టిన పనులు, చేపట్టబోయే పనులపై సమీక్షించి మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ, పోలీస్ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఏలూరు నగరవాసులకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. నగర ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించేందుకు అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని అన్నారు. చెత్త కుప్పలు లేకుండా నగరాన్ని పరిశుభ్రంగా ఉండేలా పొడి, తడి చెత్త వేరువేరుగా ఇచ్చేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. మొక్కలు నాటి సంరక్షించాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని అన్నారు. గాలిలో దుమ్ము, ధూళి శాతాన్ని మిషన్ ద్వారా ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. కాలం చెల్లిన వాహనాలను గుర్తించి సీజ్ చేయాలని, అటువంటి కేసుల పట్ల క్షేత్రస్థాయిలో పరిశీలన చేసుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. వాహనాలు కండిషన్ లో ఉండాలని, నడిపే డ్రైవర్లకు తప్పనిసరిగా లైసెన్సులు కలిగి ఉండాలని, వారికి క్రమం తప్పకుండా అవగాహన సదస్సులు, వైద్య పరీక్షలు నిర్వహించాలని అన్నారు. సమావేశంలో ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలి ఏ శ్రీరామచంద్రమూర్తి, నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భానుప్రతాప్, జిల్లా పరిశ్రమల కేంద్ర జీఎం ఆర్ వెంకట్రావు, జిల్లా రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారి ఎస్పీ శేఖర్, సిపిసిబి కన్సల్టెంట్ ఏ కోమలి, రవాణా, పోలీస్, వ్యవసాయ, కాలుష్య నియంత్రణ
మండలి, పౌర సరఫరాలు, అటవీ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. You know what is a easy cheat code for this? Inner around area elanti activities lekappa మీరు చేసుకోండి. This is cheat code. Yes. That is how you can show some progress also. వేరేగా ఊరంతా మనం పని చేస్తున్నాం. This is not because of building and GGH. ఒక ఓపెనింగ్ సెరమనీ చేసుకోండి, అందులో డబ్బు క్లియర్ చేయండి. వాళ్ళకి 70 lakhs డబ్బు మళ్ళీ రూల్స్ వాట్ ఆర్ అదర్ యాక్టివిటీస్ విచ్ వి కెన్ డు ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ప్లాట్ఫామ్ గ్రీనరీ మరి ఎవరిని చేయాలి కదా, టొమాటోరియం చేయాలి కదా, గ్రీనరీ ఎక్కడ చెట్లు ఎక్కడ ఉన్నాయి అంతా రోడ్స్ కావాలి అంటే ఈ రోజుతో మళ్ళీ జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి కాంప్లైంట్ చేసి మున్సిపల్ అవిశ్వాసాలు నేను వేరే లేకుండా మీద ఆప్షన్ లేదు కాబట్టి ఇంపాక్ట్ వస్తుంది ఏమవుతుంది. సో అందులో కూడా చూడండి. యాక్చువల్లీ ఈస్టర్న్ స్ట్రీట్ మన నాన్ స్టేషన్ ఉంటుంది కదా, దాని అరౌండ్ రోడ్స్ ప్రపోజ్ చేశాను. మీరు పేమెంట్ షోల్డర్స్తో పాటు గ్రీనరీ కూడా అక్కడ ఏమైనా చేయవచ్చు అని చూస్తాము. హైదరాబాద్లో ఎట్లా ఉంటుంది, విజయవాడలో ఎట్లా ఉంటుంది. పొగాకు రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ఉన్న ఎంపీ గురువారం జరిగిన పొగాకు బోర్డు సమావేశానికి వర్చువల్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ ఏడాది కొనుగోలు కేంద్రాల్లో పొగాకు ధర తగ్గిపోవడం, రైతుల రుణ కష్టాలను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ బోర్డు దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం సమావేశ వివరాలపై ఒక వీడియో ప్రకటన విడుదల చేసిన ఎంపీ పొగాకు రైతులను ఆదుకునేందుకు తాను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పలుమార్లు కేంద్ర వాణిజ్య మంత్రితోనూ, బోర్డు చైర్మన్ సభ్యులతో మాట్లాడినట్టు చెప్పారు. ఈ రోజు జరిగిన సమావేశంలో బ్యారెల్కు 50,000 వడ్డీ లేని రుణం ఇచ్చేందుకు పొగాకు బోర్డు అంగీకరించిందని ఎంపీ వెల్లడించారు. దీనివల్ల లో గ్రేడ్ పొగాకు పండించిన రైతులకు కొంతవరకు వెసులుబాటు లభిస్తుందన్నారు. అంతర్జాతీయ పరిణామాల వల్ల ఈ ఏడాది ధర బాగా తగ్గిన మాట వాస్తవమేనన్న ఎంపీ అనుమతించిన దానికంటే రైతులు అధికంగా పండించడం కూడా సమస్యలకు కారణమవుతుందన్నారు. లో గ్రేడ్ పొగాకు కొనుగోళ్లకు కంపెనీలు ముందుకు రాకపోవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయన్న ఎంపీ గిట్టుబాటు ధర కల్పించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు. రైతులు సంతోషంగా ఉండడమే తమ ధ్యేయమని, గత 2 ఏళ్లు పొగాకుకు మంచి ధర వచ్చేందుకు కృషి చేసి గరిష్టంగా కేజీకి 470 రూపాయలు వచ్చే విధంగా చేయగలిగామని, ఈ ఏడాది కనీసం 300 పైన ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఎంపీ వివరించారు. అందరికీ కూడా నమస్కారం అండి. ఇవాళ టొబాకో బోర్డు మీటింగ్ జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు టొబాకో రైతులకి మంచి గిట్టుబాటు ధర రావాలని చెప్పి లో గ్రేడ్ పండించిన రైతులకి లో గ్రేడ్ కొనడానికి ఇబ్బంది ఉండే వీళ్ళందరూ కొంచెం బోర్డుకి ఇబ్బంది ఉంది. అలాగే కొనడానికి కూడా ఈ లో గ్రేడ్ కొనడానికి కూడా మన పర్చేసింగ్ కంపెనీస్ అయినా కానీ వీళ్ళు కొనడానికి దానికి పెద్ద రేట్ రాదు కాబట్టి ఇవాళ ఫార్మర్స్ మనం అనుకునే దానికంటే ఎక్కువ పండించున్నారు. అలాగే రైతులకి అందరికీ కూడా టొబాకో రైతులందరికీ కూడా మంచి గిట్టుబాటు ధర రావాలనేది సీఎం గారి కోరిక. 2 ఏళ్లలో మంచి రేటు, లాస్ట్ ఇయర్లో అయితే మంచి రేటు 470 రూపాయల రేట్ వచ్చింది. ఈ సంవత్సరం కొంచెం ఇంటర్నేషనల్ మార్కెట్స్ అయినా కానీ కొంచెం ఇంటర్నేషనల్ మార్కెట్లో వార్ సిచ్యువేషన్స్ ఎన్ని కూడా కలుపుకుంది, కొంచెం ఇబ్బంది ఉండేది వాస్తవమే. ఆ రకంగానే రైతుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. అదే రకంగా ఇవాళ టొబాకో రైతులకి గిట్టుబాటు ధర వచ్చేట్లు అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు వెంటబడి, అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారు కూడా ఢిల్లీకి వచ్చి ఇక్కడ కామర్స్ మినిస్టర్ గారిని కలిసి ఎలాగా చేయొచ్చు, ఏం చేయొచ్చు అని ఒక కంక్లూజన్ తీసుకొని వచ్చారు. ఇవాళ 50,000 రూపాయలు పర్ బ్యారెల్ 3 ఏళ్లకి ఇంట్రెస్ట్ ఫ్రీ కింద ఇవ్వడానికి బోర్డు ఒప్పుకునింది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ వస్తుంది. అందుకని రైతులకి కొంచెం విసులుబాటు కలుగుతుంది దీనివల్ల అనేది మా అందరి ఉద్దేశం. సో ఇదందరికి కూడా రైతులకి మనం ఎప్పుడు కూడా రైతులకి అండగా ఉంటున్నాం. ఇవాళ మీరు చూస్తే పామ్ ఆయిల్ రైతులకైనా కానివ్వండి, అలాగే టొబాకో రైతులకైనా కానివ్వండి, ప్రతి టైం మనం ఏమనుకుంటున్నామో రైతులకి మంచిగా ఉండాలి, రైతులు సంతోషంగా ఉండాలి, ఈ గవర్నమెంట్ రైతులకి పనిచేసే గవర్నమెంట్ అనేది మళ్ళీ మీకు అందరికీ తెలుపుకుంటూ ఇవాళ రైతులు ఒక్కొక్కసారి మంచి రేట్ వస్తుంది. లాస్ట్ ఇయర్ మంచి రేట్ రావడం వల్ల విపరీతంగా ఈ సంవత్సరం పంట వేయడం జరిగింది. ఈ పంటలో
మళ్ళీ రేట్ రావడానికి సీఎం గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు, సెంట్రల్ లో కామర్స్ మినిస్టర్ గారు అందరూ, బోర్డు చైర్మన్, బోర్డు డైరెక్టర్స్, అలాగే బోర్డు మెంబర్స్ అందరూ కూడా చాలా వరకు కసరత్తు చేసి ఈ కంక్లూజన్కి వచ్చాము. ఈ కంక్లూజన్ చంద్రబాబు నాయుడు గారు వెనకాల తొందరగా ఇది కంక్లూజన్ చేయమని చెప్పి మినిస్టర్ గారిని ఢిల్లీకి పంపించి అన్ని చేసి రైతులు బాగుండాలి, రైతులకు గిట్టుబాటు ధర రావాలని అన్ని ప్రయత్నాలు చేశాం. ఇవాళ మంచి సొల్యూషన్ కింద ఇవాళ ఇది మనకు అందరికీ కూడా కనబడుతుంది. అందుకని ఇవాళ 50,000 రూపాయలు పర్ బ్యారెల్ కింద లో గ్రేడ్ టొబాకోకి ఇవ్వడానికి మనము ఆమోదం తెలిపాము బోర్డులో. సో ఇదే రకంగా ఈ ఫండ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి. ఈ 3 ఏళ్ళు ఇంట్రెస్ట్ ఫ్రీ కింద ఈ 50,000 ఉంటుందని మీ అందరికీ చెప్తూ ఇది రైతులకి ఒక వెసులుబాటు కల్పిస్తుందని అనుకుంటూ అందరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. ఏలూరు నగరంలో అన్ని ప్రాంతాలు, అన్ని ప్రధాన సెంటర్లు ఐమాక్స్ లైట్లు, ఎల్ఈడి స్ట్రీట్ లైటింగులతో విద్యుత్ కాంతులు వెదజల్లే విధంగా ఏలూరు నగరాన్ని తీర్చిదిద్దామని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ నిధులు 43 లక్షల రూపాయలతో గూడ్ షెడ్ రోడ్ కోడేలు వంతెన వద్ద నుండి మార్కెట్ యార్డ్ గేటు వరకు, అలాగే తంగళమూడి వంతెన వద్ద నుండి జంగారెడ్గూడెం రోడ్ టర్నింగ్ వరకు నూతనంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్ట్రీట్ లైటింగ్ బుధవారం మేయర్ నూజహాన్ పెదబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తమ పదవీ కాలం చివరి రోజు నగర ప్రజలకు స్ట్రీట్ లైటింగ్ ప్రారంభించి విద్యుత్ వెలుగులు అందించానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈ సురేంద్రబాబు, ఎలక్ట్రికల్ డిఈ నారాయణ, ఏఈ పవన్, కార్పొరేటర్లు జిన్నూరు కనక నరసింహారావు, సబ్బన శ్రీనివాసరావు, దేవరకొండ శ్రీనివాసరావు, చోడే వెంకటరత్నం, నెర్సు గంగరాజు, పాము శామ్యుల్, ఈదుపల్లి పవన్ తదితరులు పాల్గొన్నారు. పైకి గట్టిగా ఒకటి అందరికీ నమస్కారం. ఈ రోజున రైల్వే స్టేషన్ గూడ్ షెడ్ రోడ్ కోడేలు వంతెన కాడి నుంచి తూర్పు రాకులు పాల్గొనం రైల్ గేట్ వరకు మన ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ రోడ్డుని విస్తరించి వెడల్పు చేసి అట్లాగే స్ట్రీట్ లైటింగ్ వేయాలని చెప్పేసి ఇక్కడ స్థానికులు, రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు, అట్లాగే ఏలూరు శాసనసభ్యులు వారు అడగగా మరి ఆ రోజున కార్పొరేషన్ పరంగా మరి 43 లక్షల రూపాయలు జనరల్ ఫండ్లోంచి గ్రాంట్ శాంక్షన్ చేసి మరి ఈ రోజున 29వ తారీఖు మరి కౌన్సిల్ బాడీ ఆఖరి రోజు మరి ఈ రోజున ఈ స్ట్రీట్ లైటింగ్ వెలిగించాలని చెప్పేసి ఈ రైల్వే స్టేషన్కి వచ్చేటువంటి ప్రయాణికులు కానివ్వండి, స్థానిక ప్రజలు కానివ్వండి, అట్లాగే ఆటో స్టాండ్ వాళ్ళు ఇట్లాగా ఈ ఏరియాలో ఉన్న ప్రజలందరికీ వెలుతురునిచ్చి దిగిపోవాలని చెప్పి గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, ఈ డివిజన్కి సంబంధించినటువంటి జిన్నూరు నరసింహరావు గారు, గౌరవ కార్పొరేటర్ గారు వీళ్ళందరూ కోరిక మేరకు గౌరవ కమిషనర్ గారు ఈ రోజున ఈ వర్క్ కంప్లీట్ అయిపోయి గౌరవ మేయర్ గారి చేతుల మీదుగా స్విచ్ ఆన్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో గౌరవ ఎంఈ గారు, డిఈ గారు వీళ్ళందరూ కూడా యుద్ధ ప్రాతిపదికన ఈ వర్క్ని కంప్లీట్ చేసి నగర ప్రజలకు గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా మరి ఇది ఏలూరు నగరానికి స్ట్రీట్ లైటింగ్ ఇవ్వడం జరుగుతున్నది.
ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి శిబిరానికి విచ్చేసిన వారికి వైద్యులు బీపీ, షుగర్తో పాటు ఇతర జనరల్ వ్యాధులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో వైద్య శిబిరం కొనసాగుతున్న తీరును సీనియర్ టీడీపీ నాయకులు బెల్లంకొండ కిషోర్, మాజీ డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాసులు పరిశీలించారు. అనంతరం అవసరార్థులకు ఉచితంగా మందులను అందజేసి వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు ఉచిత వైద్య సేవలు అందించే కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. మెడికల్ క్యాంప్ నిర్వహణకు దాతల సహకారం కూడా వెలకట్టలేనిదని చెప్పారు. మరింత మంది దాతలు ముందుకు వచ్చి దాతృత్వంతో స్పందించి అవసరార్థులకు వివిధ రూపాల్లో సేవలు అందించేందుకు తమ వంతు సహకారం అందించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు లంకల్పల్లి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. రాశాను పలానా టాబ్లెట్ రాశాను, నెక్కి పిల్ల రాశాను, కూడా రాశాను. ఇస్తారు లేట్ అయింది. రావాలి బయలుదేరుతాం 10 లైన్ లో కల్పన చెప్పండి గౌరవ శాసనసభ్యులు పడేటి రాధాకృష్ణ గారి సహకారంతో వారి సౌజన్యంతో ఏలూరు బడేటి ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ప్రతి గురువారం కూడా మరి మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ మెడికల్ క్యాంప్లో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి డాక్టర్ల చేత చెకప్ చేయించడం, మరి బ్లడ్ టెస్టులు చేయించడం, షుగర్ టెస్టులు చేయించడం, ప్రతి కార్యక్రమం కూడా తీసుకోవడం, దానికి తగ్గట్టుగా మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి కేవలం ఏలూరు నియోజకవర్గమే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా మరి ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్కి వచ్చి మరి టెస్టులు చేయించుకొని మందులు తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం
ఈ ఒక్క వారం కాదు, ప్రతి గురువారం కూడా నిరంతరం కూడా సాగుతుంది. మరి ఏలూరు నగర ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల అందరూ కూడా వచ్చి మరి ఉపయోగించుకున్నట్లయితే మరి ఆరోగ్యం ప్రధానం కనుక మీరందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాము. మరి ఈ సందర్భంగా ఏలూరు నగర ప్రజలందరూ కూడా మరి గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేయాలని తెలుస్తున్నాను. అందరికీ నమస్కారం. మరి ఏలూరు నియోజకవర్గంలో మరి శాసనసభ్యులైన మన బడేటి చంటి గారికి మరి అదేవిధంగా ఇప్పుడు కూడా నిత్యం మన అందుబాటులో ఉంటారు. అదేవిధంగా లక్షవారం కాడ గత 5-6 నెలలు మట్టి మరి క్యాంప్ కార్యాలయంలో మరి మెడికల్ క్యాంప్ పెట్టడం అనేది జరుగుతుంది. ఉచితంగా మందులు కానీ బ్లడ్ టెస్టులు కానీ అదేవిధంగా ఏ కావాలంటే అవి అందుబాటులో ఇస్తున్నారు. అదేవిధంగా చుట్టుపక్కల ఏలూరు నియోజకవర్గమే కాదు, చుట్టుపక్కల గ్రామాల కాడ ఇక్కడికి వచ్చి అన్ని వ్యవస్థలుగా మనం టెస్టులు చేసుకుని షుగర్ కానీ బీపీ కానీ అన్ని బ్లడ్ టెస్టులు కానీ చేసుకుని వెళ్తున్నారు. మరి అదేవిధంగా మరి అందుబాటులో ఉంటూ మన ఏలూరు శాసనసభ్యులు చంటి గారు అదేవిధంగా మరి అందుబాటులో ఉంటూ అందరికీ ప్రజలకి నిత్యం అవసరాలు ఏమన్నా ఉన్నా కానీ తీర్చిదిద్దుతూ అదేవిధంగా జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నో బాధ్యతలు సహకరించి మరి అదేవిధంగా మరి ఆయన అందుబాటులో లేకపోయినా కానీ ఇక్కడ బెల్లంకొండ కిషోర్ గారు కానీ డిప్యూటీ మేయర్లు కానీ మేమందరం కూడా అందుబాటులో ఉండు మేము ఆఫీస్ని వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ వాళ్ళ అందుబాటులో అన్నీ చూసుకుంటూ మేము అందుబాటులో మరి క్యాంప్ కార్యాలయం కాడ మేము అందుబాటులో నిర్వహిస్తున్నామని సభాముఖంగా చెప్తూ మీ అందరికీ పేరు నమస్కారాలు, ధన్యవాదాలు. దెందులూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించిన ఘనత తమ నాయకుడు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అయితే గత 5 ఏళ్ల పాలనలో నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించిన ఘనత నీది అని దెందులూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు నేతల రవి, నంబూరి నాగరాజు, మంచిన శ్రీనివాస్, బొప్పన సుధాకర్లు ఆరోపించారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి వ్యాఖ్యలను ఖండిస్తూ తీవ్ర స్థాయిలో అబ్బాయి చౌదరిపై ధ్వజమెత్తారు. రోడ్ల దగ్గర నుండి ప్రజా సంక్షేమ పథకాల అమల్లో తనదైన శైలిలో అభివృద్ధి చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తూ రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్న చింతమనేని ప్రభాకర్ను విమర్శించే అర్హత, స్థాయి అతనికి లేదని ఆరోపించారు. గతంలోనే తాము అభివృద్ధిపై చర్చకు సిద్ధమని ఓపెన్ ఛాలెంజ్ చేశామని, ఆ సంగతి మీరు మర్చిపోయారా అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా అభివృద్ధిలో కూటమి ప్రభుత్వమే ప్రథమ స్థానంలో నిలుస్తుందని పేర్కొన్నారు. కొల్లేరు గ్రామాల సొమ్మును అన్యాయంగా వాడుకుని తిరిగి చెల్లించే క్రమంలో లేనిపోని అసత్యాలను ప్రచారం చేస్తూ డబ్బులు ఎగ్గొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త కానీ నాయకుడు కానీ పొలాలు ఎవరు కూడా దాంట్లోకి వెళ్ళి వాళ్ళ పామాయిల్కి వెళ్ళి కానీ వాళ్ళ పంటలను కానీ ధ్వంసం చేయలేదు. ఎందుకంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు పందికొక్కులాగా మరి నువ్వు మింగిన డబ్బు ఏదైతే ఉందో మరి ఆ డబ్బుని కట్టించడం కోసం వాళ్ళందరూ కూడా వచ్చి మరి ఇంటి ముందు ధర్నా చేశారని చెప్పి గుర్తుంచుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. అలాగే 2019-24 మధ్య గవర్నమెంట్ రాగానే ఏదో చెప్తా ఉన్నావు నిన్న కబుర్లు. గవర్నమెంట్ రాగానే మరి రోడ్ల మీద ఉన్నటువంటి నియోజకవర్గంలో ఇసుక కానీ చిప్స్ కానీ మరి అండర్ గ్రౌండ్ వేయడానికి పైపులు ఏదైతే వేస్తున్నారో ఆ మెటీరియల్ కానీ సిమెంట్లు కానీ మొత్తం ఎత్తుకుపోయి మరి మీరందరూ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా ఎత్తుకుపోయారని చెప్పి గుర్తుంచుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. అలాగే నియోజకవర్గంలో చేపల చెరువు ఏదైతే ఉందో నాయింపల్లిలో 10 కేజీలు పడే చేపలు దాదాపుగా ఉన్నటువంటి చేపల చెరువుని మీరు అన్యాయంగా పట్టుకున్నమాట వాస్తవం కాదా? అలాగే సోమవారపాటి చెరువు కానీ వెనకడుగులో ఉన్నటువంటి చెరువు కానీ మరి ఇవన్నీ కూడా నువ్వు ఆక్రమించుకున్నటువంటి నువ్వు కొల్లేరులో ఉన్నటువంటి మరి కొల్లేరు వాసులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా చెరువులు కాజేసి మరి మీరందరూ కూడా లీజుకిచ్చుకున్నటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు కేసులు పెట్టారు మా కార్యకర్తల మీద అని చెప్పి చెప్తా ఉన్నారు. మేము ఈ రోజున ఎన్ని వందల మంది మీద కేసులు పెట్టారో, ఎంతమందిని రిమైండ్ చేయించారో మీరందరూ మరి గుర్తుంచుకోవాలి. ఈ రోజు కూడా మేము
జైలు చుట్టూతో కోర్టుల చుట్టూతా ఈరోజు తిరుగుతూ ఉన్నాం. మీ ఒక్కరి మీద ఏదైనా ఒకటే ఏదైనా కేసు ఏదైనా మీరు మీ మీద ఎవరైనా ఏదైనా కడితే కట్టారేమో తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మీరు హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరి మీద అన్యాయంగా కేసులేని కట్ల. ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి చెప్తా ఉన్నావు. నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నావు. కాబట్టి రా, నువ్వు ఎక్కడికైనా జరిగే అభివృద్ధి మేము చేసావా మీరు చేశారని చెప్పి మరి కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. మరి నిన్న మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు ఒక సవాలు విసిరారు మా ఎమ్మెల్యే గారు. ఆయన ఇచ్చినటువంటి సవాలు మేమే ఇచ్చినాం ఎప్పుడో. ఎందుకంటే ఆయన దోచుకున్న డబ్బు కక్కించడానికి బహిరంగ సభ మేమే స్లీపర్లో పెట్టాం. దానికి స్పందన లేదు. అభివృద్ధి అంటున్నాడు. ఎమ్మెల్యేకి ఎవరున్నా అభివృద్ధి చేస్తారు. ఈయనకన్నా మా ఎమ్మెల్యే గారు ఎప్పుడూ అభివృద్ధి చేశాడు 2009 నుంచి. ఈయన చెండా మొన్న 5 సంవత్సరాలు చేసి అభివృద్ధి అంటున్నాడు. శ్రీపర్ రమ్మనండి. మేము శ్రీపర్ గ్రామానికి వాళ్ళకి అన్ని గ్రామాల్లో చెరువులు ఉన్నాయి, పుల్లేరు గ్రామాల్లో. ఈ యొక్క గ్రామానికి లేదని అప్పుడు మా ఎమ్మెల్యే గారు 2013లో గవర్నమెంట్ మీద దెబ్బలాడి వాళ్ళకి 70 ఎకరాలు కోమటలంకలో ఇప్పించి అది చెరువు తవ్వి వాళ్ళకి జీవనోపాధి కోసం ఆయన కృషి చేస్తే వీళ్ళు 2019లో వచ్చి ఆ చెరువులు లాక్కుని ఆ సొమ్మంతా స్వాహా చేశారు. దానికి ప్రత్యక్ష సాక్షి నేనే. వాళ్ళకి ఇచ్చిన 70 ఎకరాల్లో నేను 25 ఎకరాలు లీజు తీసుకుని తవ్విన వెంటనే 2019లో మొత్తం చెరువు లాక్కుని స్వాహా చేశారు. ఆ స్వాహా చేయడానికి బహిరంగ సవాల్ ఇచ్చినాం. స్లీపర్లోనే డెవలప్మెంట్ అంటారేంటి? ఈయన డెవలప్ చేసి గ్రామం ఉంది, ఆ పక్కన యాగన్ మిల్ ఉంది. ఎక్కడైనా కూర్చుందామండి. ఈయనగా తీసుకున్నది మొత్తం జగమేర సచివండి. ఈయన లాక్కున్నాడు మేము తవ్విన చెరువులు. అలా చెయ్యి మార్చి కోట్లు తవ్వాడండి. ఆ కోట్ల కోసం మేము ధర్నాలు చేస్తామంటే దాని గురించి మాట్లాడుకోకుండా డెవలప్మెంట్ అంటే ఏంటండి? ఈయన ఇప్పుడైనా రెడీ మీరు దేనికైనా సిద్ధమే. ఈరోజు కాదు, రేపు కాదు, ఎప్పుడు పెట్టినా శ్రీపర్ గ్రామంలో కూర్చుందాము. ఎవరు స్వాహా చేశారో, ఎవరో పేద ప్రజలు డబ్బులు తిన్నారో అక్కడే తెలుసుకుందాం. 2 గ్రామాలకి సుమారుగా 8 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 5 సంవత్సరాలు. కోమటలంక శ్రీపర్. మా నేతరావు గారు చెప్పాడు, ఎప్పుడో చెప్పాడు దమ్ముంటేరా చూసుకుందామని. కానీ ఇప్పుడు ఆయన ఏంటంటే ఈ ఆపాం కదా, ఆయన ప్రెస్టేషన్లో ఉండి ఏం మాట్లాడో తెలియక నేను వస్తానంటున్నాడు. మొన్న వెళ్ళాడంట శ్రీపరు. ఇప్పుడు ఆయన తిరుగుతూ ఉంటాడు. ఆయన తిరిగితే మేము వెనకమల్లి వెళ్తామేంటి? ఆయన తిరుగుతాడో లేదని చూస్తామేంటి? ఎవరి పనులు చేసుకుంటారు. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ప్రతి దానికి సమాధానం ఉంటుంది. ఆయనే చెప్పాడుగా డే టు టైము రమ్మనండి. డే టు టైం ఇచ్చి ఆయనే రమ్మనండి. మేము ఆడతాం ఏం మాట్లాడాలో. ఆయన మా రవి గారు ఎప్పుడో చెప్పాడు ఏమని, నువ్వేదైతే డబ్బులు ఇవ్వక్కర్లేదు అంటున్నావో ఆ డబ్బులు ఎలా ఇవ్వాలో మేము చెప్తా ఉన్నాం. నేను చెప్తాంగా, నువ్వు డబ్బులు ఇవ్వాలా లేదా? ఏమండి ఒక మాట అండి, డబ్బులు ఇవ్వనోడి దగ్గరికి ఇంటికి డబ్బులు వెళ్ళి అడుగుతారా? ఊరుకుంటాడు ఎవడైనా? చెప్పండి ఒక మాట. మరేంటి నా ఇంటికి డబ్బులు నేను ఇవ్వక్కర్లేను డబ్బులు, నా ఇంటికి వచ్చి డబ్బులు అడిగితే నేను ఊరుకుంటానా? నేను కొట్లాపైన కొడతా. ఏంట్రా నా ఇంటికి వచ్చి డబ్బులు అడిగేవేంటని. అది కాబట్టి నువ్వు ఇవ్వాలని నీ మనసాక్షి తెలుసు, మీ నాయనికి తెలుసు, మీ చిన్నాయనికి తెలుసు, మీ నాయకులకు తెలుసు, అందరికీ తెలుసు మీరు డబ్బులు ఇవ్వాలని. కాకపోతే అంటే డబ్బులు ఇచ్చేస్తే నిజంగా నీకు అన్యాయం జరిగిపోతున్నాం. ఫుల్ టైం రా, రోజు రోడ్ల మీద పడి తిరుగు. మేము తిరుగుతున్నాం. మేము అధికారంలో ఉండి కూడా రోజు 18 గంటలు మా జనాన్ని సర్వీస్ చేస్తున్నాం. నువ్వు కూడా చెయ్యి. నీ కార్యకర్తలను సర్వీస్ చేసుకో, నీ కార్యకర్తలను కాపాడుకో. ఎక్కడా కూడా ప్రశాంతమైన వాతావరణం ఉందండి. నువ్వు ఉండగా ఏముందయ్యా? ఏముంది? నువ్వు 2 సంవత్సరాలు కరోనాలో కొట్టుకుపోయావు. మేము ఎప్పుడన్నా ఎక్కిరిచ్చావు కరోనా వచ్చిందని? నువ్వేంటి ఈరోజు వర్షాలు ప్రపంచవ్యాప్తంగా లేకపోతే నువ్వేదో అక్కడ నీళ్ళు ఇవ్వలేదు, ఎక్కడ నీళ్ళు ఇవ్వలేదు, నువ్వు ఎత్తున్నావా? నువ్వు ట్యాంకర్లు పెట్టి తోలుతున్నావా? నీ సొంత ట్యాంకర్లు పెట్టి. ఆ రోజు నువ్వు రోడ్డుకు పోయలేకపోతే మేము రోడ్డు వేసి చూపించాం. ఆ రోజు కార్యకర్తలకు ఎక్కడ న్యాయం జరిగినా ఏకల్లాగా మేము వాళ్ళాం. కరోనాలో నా ఊళ్ళో 2 లక్షల రూపాయలు మా సొంత నిధులు, కార్యకర్తల నిధులు సేకరించి మాకు చేతనైన పని మా జనానికి చేసాం. నువ్వేం చేస్తున్నావు? నీకు ఏమన్నా పెట్టే ఇది ఉందా? పెట్టే గుణం ఉందా? నీకు పెట్టే గుణం ఉంటే ఆ రోజు 2009లో. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత
37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకిత భావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. ఈ ఆషాఢంలో షాపింగ్ కిలోలలో, సంతోషం టన్నుల్లో. కంచి చీరలు 1 కేజీ చీరల కొనుగోలుపై 1 కేజీ చీరలు ఉచితం. మారిగోల్డ్ శారీస్ కేజీ 450 రూపాయలు. బనారస్ శారీస్ కేజీ చీరలు ప్రారంభ ధర 700 రూపాయలు. 195 రూపాయల వెంకటగిరి ప్రింట్ శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ పై 66% ఆఫ్. కేవలం 66 రూపాయలకే. కంచి వింటేజ్ కాంబో 4 పీసులు 4995 రూపాయలు. క్యాజువల్ కుర్తీస్, స్ట్రైట్ ప్యాంట్స్, కుర్తీస్ పై 50% ఆఫ్. గర్ల్స్ స్కర్ట్స్, బాయ్స్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ పై 50% తగ్గింపు. మెన్స్ కాంబో సేవర్ బై 3 1500 రూపాయలు. ఇంకా బ్రాండెడ్ జీన్స్, షర్ట్స్, టీ షర్ట్స్ పై 1+1 ఆఫర్స్ మరియు అప్ టు 50% ఆఫ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, డిమార్ట్ పక్కన ఆర్ఆర్ పేట ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్, అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల ఏలూరు. ఫోన్స్ 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి.
భవిష్యత్తుకు బలమైన పునాది. సర్ సిఆర్ రెడ్డి ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాల నాగ్ ద్వారా ఏ గ్రేడ్ పొందిన 19 సంవత్సరాల అనుభవం గల స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయ అనుబంధ విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాల ఏలూరు. 2026-27 విద్యా సంవత్సరానికి డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఫార్మ్ డి, ఎం ఫార్మసీ కోర్సులలో అడ్మిషన్లు జరుగుతున్నవి. అత్యాధునిక ప్రయోగశాలలు, హెచ్పిఎల్సి, జిసి, ఎఫ్టిఐఆర్, యూవీ విజబుల్, స్పెక్ట్రోఫోటోమీటర్, డిసల్యూషన్ అపార్టర్స్ వంటి ఆధునిక పరికరాలతో నాణ్యమైన ప్రాక్టికల్ శిక్షణ అందించబడుతుంది. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, డిజిటల్ క్లాస్ రూమ్స్, మెడిసినల్ ప్లాంట్ గార్డెన్, యానిమల్ హౌస్, అత్యుత్తమ లైబ్రరీ, ప్లేస్మెంట్ సహాయం మరియు పరిశ్రమలతో అనుబంధం మా ప్రత్యేకత. మరి ఇంకెందుకు ఆలస్యం? ఫార్మసీ రంగంలో విజయవంతమైన కెరియర్ కోసం ఈ రోజే సిఆర్ రెడ్డి ఫార్మసీ కాలేజ్ ఏలూరులో చేరండి. అడ్మిషన్లకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ నంబర్లను సంప్రదించండి. 08812231492, 8125102117 మరియు 9985854428. ఎస్ఎంసి హాస్పిటల్ అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుతున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111, 7075578111. వెల్కమ్ బ్యాక్. పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏలూరులో ఆందోళన నిర్వహించారు. వివిధ పరిశ్రమల కార్మికులు, మున్సిపల్, పంచాయతీ కార్మికులు, వైద్య ఆరోగ్య శాఖ, ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ ఉద్యోగులు, 102 సర్వశిక్ష అభియాన్, ఐటీడీఏ, వెటర్నరీ సహా వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికుల హక్కులు కాపాడాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని గళమెత్తారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నానుద్దేశించి మాట్లాడుతూ 15 ఏళ్లుగా కనీస వేతనాలు రాష్ట్ర ప్రభుత్వాలు సవరణ చేయలేదంటే కార్మికుల మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. కార్పొరేట్లకు ఉచితంగా వందలాది ఎకరాలు ధారాదత్తం చేసే ప్రభుత్వాలు కార్మికులకు మాత్రం వేతనాలు పెంచడానికి చేతులు రావడం లేదని విమర్శించారు. పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు ప్రమాదాల పరిని పాడుతుంటే పాలకులకు పట్టడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో కనీస వేతనాల సవరణ జీవోని తీసుకుని రావాలని చెప్పేసి అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నా జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక్క రూపాయి కూడా భారం వేయకుండా ఈ జీవో ఇవ్వచ్చు. ఇది యజమానులకు సంబంధించిన సమస్య. యజమానులు పెంచాల్సిన పనిది. గవర్నమెంట్ ఒక రూపాయి కూడా పెంచాల్సిన అవసరం లేదు. అంటే అమ్మ పెట్టదు, అడుక్కు తిన్నవదు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం పెంచదు, యజమానులు కూడా పెంచమని జీవో కూడా ఇవ్వదు. అంటే చంద్రబాబు గారి ప్రభుత్వం, టీడీపీ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కార్మికుల పట్ల, ఉద్యోగుల పట్ల చాలా నిర్దయగా ఉన్నది, అమానవీయంగా ఉన్నది. గత 15 ఏళ్ల నుంచి జీవోలు మార్చకపోతే 10 నుంచి 12,000 రూపాయలతో కుటుంబాలు ఎలా సాగుతాయి? అందుకోసం సిఐటిగా మేము కోరేది కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెబుతా ఉన్నాం. ఒకే ఆఫీసులో పర్మనెంట్ ఉద్యోగం ఉంటాడు, కాంట్రాక్ట్ ఉద్యోగం ఉంటాడు.
ఇద్దరు కూడా సమానంగా పనిచేస్తారు, ఉదయం నుంచి సాయంత్రం దాకా సేమ్ పని చేస్తారు. కానీ జీతంలో చాలా వ్యత్యాసం ఉంది. సుప్రీంకోర్టు ఎప్పుడు దశాబ్ద కాలం క్రితమే సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెబితే కనీసం సుప్రీంకోర్టు ఆర్డర్లను కూడా ఈ ప్రభుత్వాలు లెక్క చేయట్లేదంటే వీళ్ళకి ప్రజాస్వామ్యం పట్ల కానీ, ప్రజల పట్ల కానీ, కార్మిక వర్గం పట్ల కానీ ఎలాంటి దృక్పథం ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా కానీ తెలుగుదేశం ప్రభుత్వం మీరు కార్మికుల పట్ల, ఉద్యోగుల పట్ల ఏమాత్రం మీకు చిత్తశుద్ధి ఉన్న కనీస వేతనం ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో పనిచేసే వారందరికీ కూడా 26,000 రూపాయలు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. పక్కనే తెలంగాణలో జీవో సవరణ చేశారు, పక్కనే కర్ణాటకలో సవరణ చేశారు, తమిళనాడులో సవరణ చేశారు, కేరళలో సవరణ చేశారు. మీకేం పోయే కాలం వచ్చింది? దక్షిణాది రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాలు మీరు సవరణ చేస్తే జీవోల్ని మీరు మాత్రం పెంచకపోవడం అంటే మీరు కార్మికుల పక్షాన ఉన్నారా, యజమానుల పక్షం ఉన్నారో ఒకసారి మీరు ఆలోచించుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ ఉద్యమం ఇది ప్రారంభం మాత్రమే, రేపు కూడా జరుగుద్ది. అప్పటికీ పట్టించుకోబోతే రేపు ఆగస్టు 10వ తారీఖున దేశవ్యాప్తంగా జైలు భరోకు కూడా సిద్ధమవుతూ ఉన్నారు. నిన్నగాక మొన్ననే విద్యార్థులు కాక్రోచ్ పార్టీ పేరుతో విద్యార్థి యువజనులు ఎన్డీఏ ప్రభుత్వానికి చొక్కలు చూపించారు. రాబోయే కాలంలో మీకు కూడా అలాంటి పరిస్థితి రాకూడదని మేము కోరుకుంటున్నా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం కూడా ఇలాగే మొండిగా ఉన్నది. ఆ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పారు కార్మికులు ఉద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకోకముందే, అన్రెస్ట్ రాకముందే మీరు మేలుకోవాలి. ఆ రకంగా రాష్ట్రంలో శాంతియుత పరిష్కారంగా, సామరస్యంగా ఈ సమస్యను పరిష్కారం చేయాలని మేము సిఐటికి డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మొత్తం అందరికీ కూడా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల ముందు ఎన్నికలు రావడానికి ముందు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. మరి 2 సంవత్సరాలైంది మీరు అధికారంలోకి వచ్చి ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారు 1 రూపాయి కూడా వేతనం పెంచుతూ ఒక జీవో కూడా జారీ చేయాలి. అంటే ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్స్లో ఉన్నటువంటి కార్మికులు వేతనాలు పెరక్క ధరలు పెరిగిపోయి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, బాధపడుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఏం పట్టట్లా. అలాగే రాష్ట్ర ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఎటువంటి వేతన పెంపుదల లేక చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వల్ల నడుస్తూ ఉన్నది. రెగ్యులర్ ఉద్యోగుల కంటే వాళ్ళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎన్నో రెట్లు ఎక్కువ ఉన్నారు. మరి వాళ్ళు చేసేటువంటి సేవలన్నింటినీ ఉపయోగించుకుంటూ వాళ్ళకి కనీస వేతనాలు ఇవ్వకుండా ఆకలితో అలమటిస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నాడు అంటే తెల్లారు లెగిస్తే నేను సంపద సృష్టిస్తానని చెప్తా ఉన్నాడు. సంపద సృష్టించేది ఎవడో? కార్మికుడు పనిచేస్తేనే సంపద సృష్టి జరిగేది. మరి ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది కార్మికుల కోసం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించే తీరిక లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా మేము ఒకటే చెప్తున్నాం సిఐటిగా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు నీకు 2 సంవత్సరాల సమయం ఇచ్చాం. ఈ 2 సంవత్సరాల్లో నువ్వు చేసినటువంటి వాగ్దానాలు ఏమి అమలు చేయాలా? కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. తక్షణమే వీళ్ళ వేతనాలు పెంచకపోతే, వీళ్ళు పర్మనెంట్ చేయకపోతే రానున్న రోజుల్లో నిరవధికంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. పుట్టిన ఊరిపై, తాను చదివిన పాఠశాలపై ఉన్న మమకారాన్ని కార్యరూపంలో చూపించిన యువ పారిశ్రామికవేత్త గుండుగోలకు చెందిన రెడ్డి దుర్గాప్రసాద్ పలువురికి ఆదర్శంగా నిలిచారు. హైదరాబాద్ ఫ్యూచర్స్ నెట్వర్క్ సీఈఓ దుర్గాప్రసాద్ గుండుగోలను సంతపేట ఎంపీపీ పాఠశాల 1లో తాను చదివిన రోజులను గుర్తు చేసుకుంటూ అక్కడ ప్రస్తుతం విద్యను అభ్యసిస్తున్న 127 మంది విద్యార్థులకు సుమారు 40,000 వ్యయంతో టీ-షర్ట్లను అందజేశారు. అలాగే తాను చదువుకున్న గుండుగోలను మావులేటి సోమరాజు హై స్కూల్లో 2005-6 పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటైన సమన్వయ సేవా సమితి ట్రస్ట్ ద్వారా ఇంటర్మీడియట్ విద్యార్థులకు యూనిఫామ్స్, ఐడెంటిటీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొత్తం 65,000 రూపాయల వ్యయంతో ఇంటర్ విద్యార్థులందరికీ 2 జతల యూనిఫామ్స్, ఐడెంటిటీ కార్డులు అందజేస్తామని రెడ్డి దుర్గాప్రసాద్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, స్థానిక ప్రజా ప్రతినిధులు సిరిబెత్తన కొండబాబు, పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యా కమిటీ, గ్రామ పెద్దలు పాల్గొని దుర్గాప్రసాద్ ను సత్కరించారు. మనకి తల్లి మన ప్రపంచానికి పరిచయం చేస్తుంది, అలాగే తండ్రి ప్రపంచాన్ని మనకి పరిచయం చేస్తాడు. మీరు పిల్లలందరూ కూడా ఎప్పుడో ఇంట్లో చిన్న చిన్న పనులు, ఇప్పుడు మీ వయసుకు సంబంధించి చిన్న పనులు మీ ఇంట్లో చేయండి. మనకొక మన వేదాల్లో ఒకటి ఉంటుంది, శీలైన సౌలభ్య విద్య. అంటే మనం ఎంత మంచిగా ఉంటే మనకి విద్య అంత దక్కుతుంది. టీచర్స్ ఎవరు మీ పిల్లల్ని ఊరికే కావాలని కొట్టడం కానీ ఇంకోటి చేయడం కానీ చేయండి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ క్రమశిక్షణ కోసం, వాళ్ళు ఇంకా ఉదయింపబడడం కోసం మన టీచర్స్ అందరూ వాళ్ళు ఒక దెబ్బేసిన ఒక మాట అన్నా అది వాళ్ళ మంచి కోసమే చేస్తారు. పేరెంట్స్ అందరూ కూడా దయచేసి కొంచెం మీరు ఈ సహాబ్ద హృదయంతో అది అర్థం చేసుకొని టీచర్స్ కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ 3వది వచ్చేసి అలాగే నా గురువులందరికీ నా నమస్కారం, నిజమైన మంచి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు
ఇంకోటి ఒక్కటి తరగతి గది ప్రాముఖ్యత ఏంటంటే యాక్చువల్గా సర్వేపల్లి రాధాకృష్ణ గారు అంటారు ఈ మాట కూడా, తరగతి గది ఎలాంటిదంటే ఒక ప్రసిద్ధి గది లాంటిది, ఒక ప్రసిద్ధి గది లాంటిది అనమాట. అందులో మన జ్ఞానం జన్మిస్తుంది. అట్లాగే తరగతి గది మన శ్మశాన వాటి లాంటిది. శ్మశానంలో ఏం చేస్తారో తెలుసు కదా, అందరినీ కాలుస్తారు. అలాగే అజ్ఞానం అనే చీకటిని ఖండం చేస్తారనమాట. ఇంకోటి మన తరగతి గది వచ్చేసి కర్మాగారం లాంటిది, ఒక ఇండస్ట్రీ లాంటిది అనమాట. అందులో మన భవిష్యత్తు అంతా కూడా నిర్మింపబడుతుంది. అండ్ మన తరగతి గది న్యాయస్థానం లాంటిది. అందులో న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి, తప్పు ఏంటి, ఒప్పు ఏంటి అనేది మనకు తెలుస్తుంది. సో మీరందరూ కూడా మీరు చాలా క్రమశిక్షణతో ఉండి, చదివేగా ఆటపాటలు అన్నింటితో కూడా ఉండి దిగ్విజయంగా ముందుకెళ్తారని ఆశీస్సులు అందిస్తూ నాకు ఇంత అవకాశం కల్పించిన హెడ్ మిస్ట్రెస్ గారికి, గ్రామ పెద్దలందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ. దేమడోల మండలం పోళ్ల గ్రామం పడమర వీధికి చెందిన గ్రామస్తులు గురువారం భక్తి శ్రద్ధలతో గ్రామదేవత భవానమ్మ అమ్మవారికి ఆషాఢం సారి సమర్పించారు. సాంప్రదాయ వస్త్రధారణలో వందలాది మంది మహిళలు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, గ్రామ ప్రజలంతా ఆయురారోగ్యాలు సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. స్వీట్లు, పండ్లు, చీరలు, గాజులు, పసుపు కుంకుమతో కూడిన ఆషాఢం సారిను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళ్లాడగా మహిళల భక్తి గీతాలు, హారతలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో సుమారు 500 మందికి పైగా మహిళలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసంలో గ్రామదేవతకు సారి సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతుండగా ఈ వేడుక గ్రామంలో భక్తి ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. పక్కనే మొత్తం వచ్చి జిల్లాలోని రైతులందరూ పంటల బీమా పథకంలో నమోదు కావాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు. స్థానిక కలెక్టరేట్ లో గురువారం పాత్రికేయులతో కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ వ్యవసాయ భూమి కలిగిన రైతులు, కౌలుదారులు ఈ పథకానికి అర్హులని ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, భూమి పాస్బుక్ నకళ్లు, పంట వేసినట్లు ధృవీకరించిన ధృవీకరణ పత్రం లేదా స్వీయ ధృవీకరణ ఆధార్ అనుసంధానమైన బ్యాంకు ఖాతా, భూ వివరాలు మరియు ఇతర అవసరమైన పత్రాలతో సమీప కామన్ సర్వీస్ పంటల బీమా పోర్టల్లో ఆన్లైన్ ద్వారా పంటల బీమా యాప్, అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ ప్రతినిధి ద్వారా నమోదు చేసుకోవచ్చునన్నారు. మినుములు పంట ఎకరాకు 300 రూపాయల చొప్పున, ప్రతి పంటకు 1900 రూపాయల చొప్పున, నిమ్మ పంటకు 2500 రూపాయల చొప్పున జూలై 31వ తేదీలోగా రైతులు చెల్లించాలని, అదేవిధంగా వరి పంట ఎకరాకు 840 రూపాయల చొప్పున ప్రీమియంను ఆగస్టు 15వ తేదీలోగా చెల్లించి నమోదు కావాలన్నారు. గ్రామ స్థాయిలో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు శుక్రవారం రైతులకు అందుబాటులో ఉంటారన్నారు. రుణార్హత కార్డులు కలిగిన కౌలు రైతులు కూడా
బీమా పథకంలో అర్హులని చెప్పారు. బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్న రైతులు, కౌలు రైతుల నుండి బ్యాంకర్లు రుణాల నుండి ప్రీమియంను వసూలు చేస్తారన్నారు. రుణాలు తీసుకొని రైతులు ఆధార్ కార్డ్, పట్టాదార్ పాస్ పుస్తకం, బ్యాంకు ఖాతా, భూ వివరాలు మరియు ఇతర అవసరమైన పత్రాలతో సమీప కామన్ సర్వీస్ పంటల బీమా పోర్టల్లో ఆన్లైన్ ద్వారా పంటల బీమా యాప్, అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ ప్రతినిధి ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. జిల్లాలో సూపర్ ఎల్నినో పరిస్థితుల కారణంగా వర్షాభావ పరిస్థితులు ఉండవచ్చునని, కావున రైతులందరూ పంటల బీమా పథకంలో తప్పనిసరిగా నమోదు కావాలని కలెక్టర్ రైతులకి విజ్ఞప్తి చేశారు. రిజిస్టర్ అయిపోవాలి. మీ అందరూ దయచేసి మెసేజ్ రైతులందరికీ నా నమస్కారం. ఈ సూపర్ ఎల్నినో ప్రభావం వల్ల వాతావరణ పరిస్థితులు మన పంటలకు అనుకూలంగా లేదు కాబట్టి ఇప్పుడు మీ అందరూ దయచేసి పంటల బీమా పథకంలో నమోదు చేసుకోండి. రేపు లాస్ట్ డేట్. మన జిల్లాలో 4 పంటలు ఉన్నాయి ఈ స్కీమ్. ఒకటి వరి, ఇంకొకటి మినుములు, పత్తి అండ్ నిమ్మ. ఇందులో రేపు లాస్ట్ డేట్ ఉన్నది 3 పంటలకి, మినుములకి, పత్తి అండ్ నిమ్మకి ఉన్నాయి. ఈ 3 పంటలకు రేపే లాస్ట్ డేట్. ఇన్సూరెన్స్ కవరేజ్ మనకు 300 రూపాయలు మినుములకి, పత్తి 1900 రూపీస్, నిమ్మ 2500 రూపీస్ కట్టవలసి ఉంటుంది. అంటే మీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సో ఇది ఇప్పుడు వాతావరణం సరిగా లేదు. మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ మీ దగ్గరికి వచ్చి సూపర్ ఎల్నినో ప్రభావం గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకు రెయిన్ఫాల్ కూడా తగ్గిపోయినాయి కాబట్టి ప్రస్తుతానికి. సో ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ మీ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పటికీ రేపు లాస్ట్ డేట్. డిపార్ట్మెంట్ బ్యాంకర్స్ దగ్గర వెళ్తున్నారు, అయినా కూడా ఇంకా కొంచెం కవరేజ్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి దయచేసి ఫార్మర్స్ అందరూ ఈ స్కీమ్ని ఉపయోగించుకోండి. ఇందులో మీరు లోన్ ఆల్రెడీ తీసుకున్న ఫార్మర్స్ అయితే బ్యాంక్లో మీ ఆధార్ కార్డ్, పట్టాదార్ పాస్బుక్ తీసుకొని బ్యాంకర్స్ తోటి మాట్లాడుకొని బ్యాక్ ఎండ్లో చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. సో నేను ఎప్పుడూ లోన్ తీసుకోలేదు కానీ వెబ్లాండ్లో వాళ్ళు రికార్డులో ఉన్నాయి. అలాంటి ఫార్మర్స్ ఎవరైనా ఉంటే మన ఆర్ఎస్కే ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళి అక్కడికక్కడికే నమోదు చేసి ఇస్తారు. సో మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్ ఒక ఆధార్ కార్డును, పట్టాదార్ పాస్బుక్ మాత్రమే. సో దయచేసి ఫార్మర్స్ అందరూ వాడుకోండి. కౌలు రైతులకి కూడా ఈ స్కీమ్ ఉంది. మా అందరూ కౌలు రైతులు మాకు ఏమంటే మీకు ఆల్రెడీ CCRC కార్డులు ఇచ్చినాము, దాని ద్వారా కూడా మీరు ఇన్సూరెన్స్ కవరేజ్ లోపలికి రావచ్చు. సో దయచేసి వాడుకోండి. వరి సంబంధించి ఆగస్టు 15 వరకు టైం ఉన్నాయి. మిగతా 3 పంటలకి రేపే లాస్ట్ డేట్ కాబట్టి మన ఏలూరు రైతులు, ఫార్మర్స్ అందరూ దయచేసి దీన్ని రిజిస్టర్ చేసుకొని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.